ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మూసి పరివాహక ప్రాంతానికి హైడ్రా వస్తుందని కేటీఆర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు. ఈ వ్యాఖ్యలను దానం ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ బ్యాచ్ రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబర్పేటలోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కార్పొరేటర్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. 339 MLD సామర్థ్యం ఉన్న ఏషియాలోని అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్ చెరువులు, కుంటలు, నాలాలతో వచ్చే నీటిని ఎస్టీపీ ప్లాంట్తో ప్రక్షాళన చేసి మూసీ నదిలోకి వదలడమే ప్రభుత్వ లక్ష్యమని దానం నాగేంద్ర అన్నారు. కేటీఆర్ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని గానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. ప్రభుత్వం ఏమి చేసినా తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. चल जाओ चल जाओ ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అక్కడ ఫిల్టర్ అయింది చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు వాటర్ కనిపిస్తుంది. ఇగో ఈ ఫిల్టర్ అయిన వాటర్ మూసీలో పోతుంది డైరెక్ట్ గా. ఇది బిఫోర్ ఫిల్టర్ వాటర్ చల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మిగతా ఎస్టీపీలు కూడా మీరు మొదలుపెట్టి వదిలేసినా కూడా దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు కానీ వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు, అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, లేకుంటే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్. బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన మిగతా 28, 27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీపీ విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వాములు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే తీయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇండ్లు తీయొద్దు, కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు. ఎవరి పడతాలు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి, ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల గులగొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది. ఎలాంటి భయాందోళన మీకు గురి కావద్దు. థ్యాంక్ యూ.